తొలి రోజు సాగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేశారు ప్రతిపక్ష నేతలు. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ పాలనను విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న మోదీ కుట్రలను స్వాగతివ్వమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. పార్లమెంటులో తొలి రోజే ఆందోళన చేశారు ప్రతిపక్ష పార్టీలు. పార్లమెంటు ముందు రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని నిరసన చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొన్నారు. ప్రొటెం స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ రూల్స్ పాటించలేదంటూ ఆందోళన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలతో పాటు టీఎంసీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. संविधान का रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎమర్జెన్సీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎమర్జెన్సీ ప్రస్తావిస్తూ ఎంతకాలం పాలన చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. पार्टी के नेता लोग एक होकर ये जो प्रोटेस्ट कर रहे हैं और यहाँ पर जो गांधी स्टैचू थी और वहीं पर हम प्रोटेस्ट कर रहे हैं. इमरजेंसी के 50 साल हो रहे बोले तो तुम इमरजेंसी से विदाउट डिक्लेयरिंग इमरजेंसी यू आर डूइंग इट. इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन ऐसा ही अपनी हुकूमत करना चाहते हैं. లోక్సభకు రాజ్యాంగం బుక్ తో హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ ఎత్తి చూపారు. రాజ్యాంగంపై మోదీ, అమిత్ షా దాడి చేస్తున్నారని, రాజ్యాంగాన్ని ఎవరు టచ్ చేయలేరన్న సంకేతాలు ఇచ్చేందుకే సభలో నిరసన తెలిపామన్నారు రాహుల్ గాంధీ. प्रधानमंत्री जी अमित शाह जी कॉन्स्टिट्यूशन पर, संविधान पे कर रहे हैं, वो हमारे लिए एक्सेप्टेबल नहीं है, वो हम होने नहीं देंगे. इसीलिए हमने कॉन्स्टिट्यूशन ओथ लेते हुए हमने कॉन्स्टिट्यूशन पकड़ा था. हमारा संदेश जा रहा है, हिंदुस्तान के कॉन्स्टिट्यूशन को कोई शक्ति नहीं छू सकती है. బీజేపీ ప్రభుత్వానికి పేపర్ల లీకేజీ కొత్తేమీ కాదన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. గతంలోనూ చాలాసార్లు బీజేపీ నేతలు పేపర్లు లీక్ చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో మొదలైన వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరిందన్నారు. బీజేపీ కోట్ల మందిని మోసం చేసిందని విమర్శించారు అఖిలేష్ యాదవ్. नीट ये कोई नई चीज नहीं है, बीजेपी की पुरानी ये तरीका है. अगर आप पुराना उठा करके इतिहास उठाओगे, आप बीजेपी अपने लोगों को खुश करने के लिए पेपर लीक कराते हैं. जहां आप इतनी टेक्नोलॉजी की बात कर रहे हो, डिजिटल इंडिया की बात कर रहे हो, दुनिया के सबसे तरक्की के रास्ते पे ले जाने की बात कर रहे हो, आप पेपर लीक जानबूझकर करा रहे हो जिससे नौजवानों को नौकरी और उनका आरक्षण उनको न मिल जाए. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో జార్ఖండ్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పలువురు నేతలతో సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.